హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. బంగారాన్ని తనకు ఇవ్వాలని శోధిస్తూ ఉన్నాడు. మొదటిగా డబ్బు ఆశ చూపించాడు, రెండవదిగా బంగారం ఆశ చూపిస్తూ తనని దేవునిలో నుండి దూరం చేయాలని మరి తనని వెంబడిస్తూ ఉన్నాడు అపవాది. అదే రీతిగా చూసినట్లయితే లోకంలో ఉన్నటువంటి ప్రేమను తనకు అందించాలని తను కూడా వెళ్ళింది. డబ్బు ఆశ చూపించారు, అదే రీతిగా బంగారం ఆశ చూపించారు, అదే రీతిగా లోకంలో ఉన్నటువంటి ప్రేమను తనకు అందించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలా చూపిస్తున్నటువంటి సమయంలో భక్తి పరురాలైనటువంటి ఆ యొక్క అమ్మాయి దేవుని యొద్ద నుండి దూరం అయిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా దూరం అయిపోతున్న సమయంలో అపవాది తనను తన హృదయాన్ని దోచుకోవాలని ఆశపడతా ఉన్నాడు. అదే రీతిగా మరలా ఏం చేశాడు, ఏ రీతిగా వచ్చిందో డబ్బు ఆ రీతిగా వెళ్ళిపోతుంది, ఏ రీతిగా వచ్చిందో తన దగ్గరికి వచ్చినటువంటి బంగారము ఆ రీతిగా వెళ్ళిపోతుంది, ఏ రీతిగా తన దగ్గరికి వచ్చినటువంటి ఆ ప్రేమ ఆ రీతిగా దూరం అయిపోయింది. ఈ మూడు కూడా తన యొద్ద నుండి దూరం అయిపోయిన తర్వాత తను ఎంతో మరి విచారముతో కృంగిపోతూ నలిగిపోతూ నేను ఇలా జీవిస్తున్నానేంటి, నేను ఇలా అవ్వడానికి కారణం ఏంటి అని ఎంతో కృంగిపోతూ నలిగిపోతూ ఆమె జీవితంలో ఏమి చేసుకోవాలో అర్థం కాని స్థితిలో ఉంటుంది. అలా అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు అపవాది మరలా తన యొద్దకు వెళ్ళి నీవు చనిపో అని చెప్పేసి తనని ఏం చేస్తుందంటే చనిపో అనేసి మానసికంగా కృంగదీస్తా ఉంది. అందరూ వెళ్ళి తనను దేవుని ప్రేమలో నుండి భక్తి జీవితంలో నుండి లాగాలని దేవుడు తన చెంతకు చేరాలని చూస్తా ఉన్నాడు. వేటి వేటినైతే దేవుడి యొద్ద నుండి కోల్పోయిందో అప్పుడు దేవుడు మరలా తన హక్కుని చేర్చుకొని మరలా తనను ఆదరించినట్లుగా మనకు కనబడతా ఉంది. అదే రీతిగా ఏ రీతిగానైతే మరలా ఆమె భక్తి జీవితాన్ని కోల్పోయిందో మరలా పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ లోకంలో డబ్బు శాశ్వతం కాదు, బంగారం శాశ్వతం కాదు, లోక ప్రేమ శాశ్వతం కాదు, కానీ క్రీస్తు మన కొరకు ఈ లోకానికి ప్రేమించి తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టిన క్రీస్తు మనతో ఎల్లప్పుడూ ఉంటాడని ప్రభు పేరుతో తెలియజేస్తూ ఈ స్కిట్ ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక చిన్న పాట డ్యాన్స్ చేసి ముగించుకున్నాను. నీలోన ఒక తారే వేసేనే అనేటువంటి పాట. నింగిలోన ఒక తారే వేసే
మార్గాలు మనం ఎప్పుడు అనుసరిస్తూ ఆయన మార్గాలు నడవాలి. కులమాతల అతీతంగా మన గ్రామంలో ఈ విధంగా అన్ని పండుగలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మరొకసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చదువుకున్న వాళ్ళు కానీ యువకులు కానీ మాట్లాడేది వేరుగా ఉంటారు, కానీ అలాంటి మంచి వాళ్ళని మనం ఎన్నుకున్నాం. ఇవాళ ఇలాంటి వాళ్ళదే భవిష్యత్తు. చక్కగా మాట్లాడారు. మరి మన ప్రియులు మరి గ్రామ సర్పంచ్ గారికి మీటింగ్స్ తెలియజేయాల్సిన ఆహ్వానిస్తున్నాం. నర్సరాపల్లి గ్రామ ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. పేరు పేరున అందరికీ నేను ఎక్కువ మాట్లాడా. మా పాల్నాస్ ఒక సంతోషమైన విషయం చెప్పిండు. ఏం చెప్పిందంటే ఒక 100 మంది కానీ 200 మంది కానీ ఇంతమంది కానీ ప్రతి సంవత్సరం మేమున్న 5 సంవత్సరాలు గత పాలకులు వచ్చేవారు కూడా ఇదే విధంగా కొనసాగించాలని మళ్ళీ ఒకసారి క్రిస్మస్ వేడుకలకు చాలా సంతోషంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను చర్చికి కానీ మీకు కానీ ఎప్పటికీ నిరంతరం ఒకరోజు విషయం చెప్తారని ఎప్పుడైనా ఏ సహాయం అయినా మీరు చేదోడు వాదులుగా ముందుండి నడిపిస్తారు. మీ అందరికి కేక్ వచ్చేటప్పటికి వీళ్ళు స్కిప్ చేస్తారు, మీరు అందరి డే చూడాలి, సరేనా? మనమైతే 2 చెప్పలు వాయిస్తాం కావచ్చు. అది 2 చెప్పలు వాయించడం నిజమైన క్రైస్తవుడు అవుతాడా? యేసు ప్రభు చెప్పాడు, నీ కుడి చెప్పం కొడితే అని ఎడమ చెప్పం కూడా చూపించమన్నాడు. అది మహాత్మా గాంధీ అహింసా మార్గంలో స్వాతంత్ర పోరాటం చేసి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. అర్థమవుతుందా? ఎదుటి వాళ్ళను క్షమించే గుణం మనలో ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా బైబిల్ సారాంశం. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ముందుకు వస్తారు, నేను ప్రార్థన చేస్తాను, పాస్టర్ గారు ఆశీర్వాదిస్తారు. అందరూ 1 నిమిషం ఆపండి. మీరు తినడానికి 1 నిమిషం. కళ్ళు మూసుకుంటే ఎవరైనా తీసుకోరు. తీసుకున్నాక నేను మీకు మళ్ళీ అందిస్తాను. ఈ క్రిస్మస్ మరొకసారి చెప్తున్నాను, భోజనం లేని వారికి భోజనం పెట్టండి. వస్త్రాలు లేకుండా ఉన్న వారికి మన దగ్గర ఉన్న వస్త్రాలు, నూతన వస్త్రాలు ఏవో ఈ పండుగ సందర్భంగా అందించండి. తోటి వారిని ప్రేమించండి. ఈ పండుగలో ఎవరితో సమాధానం లేదా వారితో సమాధాన పడండి. తోటి వారితో స్నేహపూర్వకంగా ఉండండి. సమాజంలో అభివృద్ధిలో మనందరం కూడా భాగం కావాలి. కుల మతాలకు అతీతంగా మనందరం కూడా భాగస్వామ్యం కావాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మహాగణుడైన యేసయ్య మీకు స్తోత్రములు తండ్రి. 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలో మీరు జన్మించినారు. ప్రపంచవ్యాప్తంగా తండ్రి కోట్ల హృదయాల్లో మీరు ఉన్నారు. మీకు స్తోత్రములు దేవా. మీరు ఇచ్చిన సందేశం తండ్రి దేవా, సమాజాన్ని ప్రేమించడమే, తోటి వారి పైన ప్రేమ చూపించడమే, క్షమాగుణం కలిగి ఉండడమే తండ్రి. ఈ బోధన మేము అనుసరిస్తుంటున్నాం దేవా. అనేక మందికి దేవా మేము ప్రేమను చాటే వారిగా ఉండాలి, లేని వారికి సహాయం చేసే వారిగా ఉండాలి దేవా. ఈ రోజు ఈ మందిరంలో ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. శాంతి సమాధానం చేత స్వస్థత చేత పంపించమని వేడుకొచ్చున్నాను. ప్రత్యేకంగా దేవా మరి మా సంఘాన్ని ప్రేమించి దేవి ఆరాధనలో మాతో పాటు ఉన్న ఈ బిడ్డలను పట్టుకుని మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. వారి ఆధ్వర్యంలో నర్సాయపల్లి గ్రామాన్ని ఉన్నత స్థాయికి చేర్చబోతున్నారు. అనేక అభివృద్ధి పనులు వారు గొప్పగా చేసి జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో వారికి ఈ గ్రామ పంచాయతీ నిలుపులాగా వారి జ్ఞానం కావాల్సిన సమయానుకూలమైన జ్ఞానం మీరు దయచేయమని వేడుకొచ్చిన వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. పాస్టర్ గారి కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు. సంఘ పెద్దలందరినీ, స్త్రీలందరినీ బట్టి, ముఖ్యంగా చిన్న బిడ్డలందరినీ బట్టి కూడా వందనాలు. పిల్లలందరికీ మంచి జ్ఞానము, చదువును మీరు దయచేయండి. బలహీనంగా ఉన్న వారిని మీరే ముట్టి తాకి స్వస్థపరచమని వేడుకొంచుంటున్నాం దేవా. ఎవరు ఎలాంటి బాధలు కలిగి ఉంటున్నారో, ఎలాంటి దుఃఖంతో నీ సన్నిధికి వచ్చి ఉంటున్నారో తక్షణమే వాటిలో నుండి విడుదలను కలిగించమని వేడుకొంచుంటున్నాం దేవా. మీరు వెలుగుతూ అనేక మందిని వెలిగించాలి దేవా. మీకే స్తుతులు చెల్లిస్తూ మరొకసారి ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి బిడ్డను హృదయంలో మీరు ఉన్నదని బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసము సకల
సకల పరిశుద్ధులకు మనకు మన మధ్యలో కూర్చున్నటువంటి గ్రామ సర్పంచ్కి, ఉప సర్పంచ్కి, వార్డు మెంబర్కి, ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఆత్మ సదాకాలం తోడే నడిపించింది. ఆశీర్వాద